మా తాత దగ్గరున్న బంగారు సంచి ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లంని తీర్చేసింది. అదెలాగో చూద్దామా? అర్జున్ ఒక పాతికేళ్లబ్బాయి రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి వెళుతూ ఉంటాడు. రోడ్డుకు రెండు వైపులా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు పడి ఉంటాయి. ఇంటికి చేరుకోగానే అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటాడు. అబ్బా, బయట ఎండలెంతెక్కువగా ఉన్నాయో! ప్రతి సంవత్సరంకి ఎండలు పెరిగిపోతున్నాయి. అని అనుకుంటాడు. తన గదిలో ఉన్న చెత్తను చూసి అర్జున్ ఇలా అనుకుంటాడు. అరే, గదంతా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, డబ్బాలతో నిండిపోయిందే. డస్ట్బిన్లాగా తయారైంది. ఇవన్నీ తీసుకెళ్ళి బయటపడేస్తాను. నా గదిని శుభ్రం చేసుకుంటాను. వాటన్నింటినీ శుభ్రం చేయలేక విసుగువచ్చిన అర్జున్ అమ్మని పిలుస్తూ ఇలా అంటాడు. అమ్మా, వీటన్నింటినీ క్లీన్ చేయలేకపోతున్నాను. కొంచెం హెల్ప్ చేయు. అప్పుడు అమ్మ అర్జున్తో ఇలా అంటుంది. ఒకసారి తాతగారినడిగి చూడు. నీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ చెప్తారు. అప్పుడు అర్జున్ అమ్మతో, తాతగారా? ఫోన్లో ఓటీపీ ఎంటర్ చేయటం కూడా తెలియని మనిషికి ప్లాస్టిక్ కోసం తెలుస్తుందా? సరే, అడిగి చూస్తా. అర్జున్ తాతగారి గదికి వెళతాడు. అప్పటికే ఇదంతా వింటున్న తాతయ్య అర్జున్తో, అర్జున్, ఈరోజు నీకు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించే ఒక మ్యాజిక్ బ్యాగ్ని చూపిస్తాను. మ్యాజిక్ బ్యాగా తాతయ్య? చూపించు. అని అర్జున్ అనగానే తాతయ్య తన గదిలోకి వెళ్లి ఒక చెక్కపెట్టెలో నుంచి ఒక గుడ్డ సంచిని బయటికి తీసి అర్జున్ దగ్గరకు తీసుకువస్తాడు. ఆ సంచిని అర్జున్కి చూపిస్తూ ఇలా చెప్తాడు. అర్జున్, ఇది చూడు. 30 సంవత్సరాల క్రితం మా అమ్మ కుట్టిన సంచి. ఇన్ని రోజులు గడిచినా చిన్నది కూడా చెరగలేదు. కొంచెం రంగు వెలిసిందంతే. ఇప్పటికీ నేను ఇదే వాడుతున్నాను. అప్పుడు అర్జున్ తాతయ్యతో ఇలా అంటాడు. ఒక్క బ్యాగ్తో 30 సంవత్సరాలా? తాత, నేనొక్క రోజులో 5 కవర్స్ వదిలేస్తా. అది విన్న తాతయ్య, అందుకేరా నీ డస్ట్బిన్ నిండిపోయింది. నీ గది కూడా డస్ట్బిన్లా తయారైంది. అని చెప్తాడు. అప్పుడు అర్జున్, అందులో పెద్ద సమస్యే ఉంది తాతయ్య. అవన్నీ తీసుకెళ్ళి రోడ్డుపై ఉన్న డస్ట్బిన్లో పడేస్తాను. నిజానికి నేను రోడ్డుపై వస్తున్నప్పుడు కూడా రోడ్డు మొత్తం ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఎక్కడ చూసినా డస్ట్బిన్లాగే ఉంది. ఈరోజో రేపో మున్సిపాలిటీ వాళ్ళొచ్చి రోడ్లన్నీ క్లీన్ చేసి ఆ కవర్లన్నీ తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేసేస్తారు. అక్కడితో సమస్య క్లియర్ అయిపోతుంది కదా. అని అనగానే తాతయ్య, అక్కడే అసలు సమస్య మొదలవుతుందిరా. అది విన్న అర్జున్ తాతయ్యతో, అసలు ఆ ప్రాబ్లంకి ఈ బ్యాగ్ ఎలా సొల్యూషన్ అవుతుంది తాతయ్య? చెప్పు, వింటాను. అని అర్జున్ అడగగానే తాతయ్య ఇలా చెప్తారు. మా రోజుల్లో కిరాణా కొట్టుకు వెళ్ళాలి అంటే ఇంట్లో నుంచి సంచి పట్టుకెళ్ళాలి. లేకపోతే కిరాణావాడు సంచి లేకపోతే సరుకులేదు, వెళ్ళిపో అనేవాడు. ఒకసారి నేను సంచి మర్చిపోయా. మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి నడిచివెళ్ళి సంచి పట్టుకుని కిరాణా కొట్టువాడి దగ్గరికి వెళ్ళి సామాన్లు తీసుకున్నాను. అప్పుడు రాహుల్ ఆశ్చర్యపడుతూ సంచి కోసం 2 కిలోమీటర్లు నడిచారా తాతయ్య? అని అడుగుతాడు. అప్పుడు తాతయ్య, అవును, మా రోజుల్లో వస్తువుకు విలువ ఉండేది. ఇప్పుడు కవర్కి విలువ లేదు. అందుకే వాడు పడేస్తున్నారు. మేమప్పట్లో టిఫిన్ బాక్స్ కూడా స్టీల్ డబ్బాలోనే పట్టుకెళ్లేవాళ్లం. టిఫిన్ తిన్నాక డబ్బా కడిగి మళ్లీ ఇంటికి పట్టుకుని వెళ్లేవాళ్లం. పార్సిల్ అంటే అప్పట్లో అరటి ఆకు, పేపర్ అంతే. అని చెప్తారు. అప్పుడు అర్జున్, తాతా, మా స్కూల్లో స్పూను, డబ్బా, కవర్ కూడా ప్లాస్టిక్. తిన్నాక అన్నీ డస్ట్బిన్లో వేసేస్తాము. అని అనగానే తాతయ్య, అలా పడేసి ఈ భూమిని మీరు ప్లాస్టిక్తో నింపుతున్నారు. అటు చూడరా, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపిస్తుంది. పశువులు కూడా అది విషమని తెలియక ఆ ప్లాస్టిక్ కవర్లను తిని మరణిస్తున్నాయి. కాలువలు కూడా పూర్తిగా ప్లాస్టిక్తో నిండిపోయాయి. ఈ దశాబ్ద కాలంలోనే ప్లాస్టిక్ ఇంత మార్పును తెచ్చిందంటే మరికొన్ని సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ప్లాస్టిక్తో నిండిపోదంటావా? అది విన్న అర్జున్ తాతయ్యతో, నిజమే తాతయ్య. ఇన్ని రోజులు నాకు ఈ విషయం అర్థం కాలేదు. ఇదంతా మనం సరిచేయలేమా తాతయ్య? తప్పకుండా సరిచేయగలన్రా. రేపట్నుంచి
నువ్వు ప్లాస్టిక్ కవర్కి బదులుగా సంచిని వాడి చూడు. ప్లాస్టిక్ డబ్బాకు బదులుగా స్టీల్ డబ్బాను పట్టుకెళ్ళు. వేడి పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాలో పట్టుకెళ్లడం వల్ల అది విషపూరితమవుతుందని నీకు తెలుసుకదా. కాబట్టి స్టీల్ డబ్బాలో పట్టుకెళ్లడం మీ ఆరోగ్యానికి కూడా మంచిదవుతుంది. తప్పకుండా తాతయ్య, నేను రేపట్నుంచి అలాగే చేస్తాను. మరుసటి రోజు భోజనాల సమయంలో అర్జున్ స్టీల్ డబ్బాలో భోజనం తేవడం చూసి తన స్నేహితులు అర్జున్ని ఏంటర్జున్, భోజనం స్టీల్ డబ్బాలో తీసుకొస్తున్నావా? అప్పుడే ముసలోడివైపోయావా ఏంటి? ఎగతాళి చేస్తారు. అప్పుడు అర్జున్ ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం తేవడం వల్ల కలిగే నష్టాలు మరియు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి తనకు తన తాతయ్య చెప్పిందంతా తన స్నేహితులతో చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ గ్రామంలో పెద్ద వర్షం వస్తుంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు అడ్డుపడి ఉండటం వలన కాలువలలోని నీరు రోడ్లమీదకు వచ్చేస్తుంది. అది చూసిన అర్జున్ స్నేహితులు అర్జున్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని తమ తప్పును తెలుసుకుంటారు. మరుసటి రోజు భోజనాల సమయంలో అర్జున్ దగ్గరకు వెళ్లి ఇలా అంటారు. మమ్మల్ని క్షమించు అర్జున్, నీవు చెప్పింది నిజమే. నిన్న వర్షం పడినప్పుడు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు పేరుకుపోవటం వల్ల కాలువలో నుండి నీరు పారక రోడ్ల మీదకు వచ్చి మా ఇంటిలోకి కూడా ఊరికి నీరు వచ్చింది. ఈ సమస్య అంతా ప్లాస్టిక్ వల్లనే వచ్చింది. ఈ రోజు నుండి మేము కూడా ప్లాస్టిక్ని వాడము. ఇదిగో చూడు, మేము కూడా స్టీలు డబ్బాలోనే భోజనం తెచ్చుకున్నాము. బజారుకు వెళ్లి సామాన్లు తెచ్చుకోవటానికి క్లాత్ బ్యాగులు కూడా కొనుక్కున్నాం. ఇలా అంటారు. అది చూసిన అర్జున్ ఎంతో సంతోషిస్తాడు. మరుసటి రోజు అర్జున్ ఆ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి గ్రామసభలో ప్లాస్టిక్ నిషేధం గురించి మాట్లాడవలసిందిగా కోరతాడు. గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేస్తారు. అక్కడికి వచ్చిన జనాలు అందరితోనూ అర్జున్ ఇలా మాట్లాడతాడు. గ్రామస్తులారా, ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న భోజనం తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల మన పశువులు మరణిస్తాయి. ఈ ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల కాలువల్లో మురికి నీరుపారక డ్రైనేజీ అంతా రోడ్ల మీదకు పారుతుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. కావున ఈరోజు నుండి మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. వాటికి బదులుగా క్లాత్ బ్యాగులు, స్టీల్ డబ్బాలు, స్టీల్ బాటిల్ను వాడదాం. ఈరోజు నుండి మనం నెల రోజుల ప్రణాళికను పాటిద్దాం. ఈ నెల రోజుల్లో మనం మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. అర్జున్ చెప్పింది విని గ్రామస్తులందరూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని తీర్మానించుకుంటారు. అర్జున్ తన స్నేహితులతో కలిసి గ్రామంలో ఉన్న రోడ్లను శుభ్రం చేస్తాడు. బాటిళ్లను ఏరి సంచులలో వేస్తారు. ప్లాస్టిక్ కవర్లు అన్నింటినీ మూటలు కట్టి మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి వారి చెత్త బండిలో వేస్తారు. మున్సిపాలిటీ వారి సహాయంతో గ్రామంలో ఉన్న కాలువలు, డ్రైనేజీల నుండి ప్లాస్టిక్ను తొలగిస్తారు. అలాగే అర్జున్ గ్రామంలో ఉన్న కిరాణా దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ బదులుగా క్లోత్ బ్యాగ్లు వాడమని కోరుతాడు. గ్రామంలో ఉన్న దాతల సహాయంతో క్లోత్ బ్యాగ్లను తయారు చేయించి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పంచుతారు. త్వరలోనే గ్రామంలో క్లోత్ బ్యాగ్ దుకాణం వెలసింది. దుకాణదారులు కూడా ప్లాస్టిక్ని నిషేధించటంలో భాగంగా తమ సరుకులను క్లోత్ బ్యాగులలో పెట్టి ఇవ్వడం ప్రారంభించారు. నెల రోజుల తర్వాత నిజంగా ఆ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారుతుంది. ఎటు చూసినా మంచి వాతావరణం కనిపిస్తుంది. అప్పుడొకరోజు అర్జున్ తాతయ్యతో, నేనీ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దటానికి నా వంతు ప్రయత్నం చేశాను అంటాడు. తాతయ్య ఎంతో సంతోషిస్తాడు. తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో ఎంతో బాగా పనిచేసిన అర్జున్ని గ్రామస్తులందరూ అభినందిస్తారు. తాతయ్య గ్రామంలో వాకింగ్కు వెళ్లి పరిశుభ్రంగా ప్లాస్టిక్ లేని గ్రామాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఈ కథ నుండి మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, మన కడుపును అమృతంతో నింపే భూమి తల్లి కడుపును ఈ ప్లాస్టిక్ అనే విషంతో నింపవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కథావిశ్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లాస్టిక్ నిషేధంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.